హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను 1 ఇయర్ తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్తున్నాను. సో, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎయిర్‌పోర్ట్‌లో అంటే ఫస్ట్ చెక్ ఇన్ ఉంటుందనమాట. చెక్ ఇన్‌లో బ్యాగేజ్ వెయిట్ మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో, బోర్డింగ్ పాస్‌తో మనం లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటది. ఇమిగ్రేషన్‌లో మనకి ఐ స్కాన్ చేస్తారు. ఐ స్కాన్ అయిన తర్వాత లోపలికెళ్ళాలి. మన హ్యాండ్ లగేజ్ మొత్తం ఈ బాస్కెట్‌లలో పెట్టేయాలి. మనం పెట్టుకున్న బెల్ట్‌తో పాటు ఏమైనా ఎలక్ట్రానిక్ ల్యాప్‌టాప్ లాంటివేమైనా ఉంటే అవి కూడా ఇందులో పెట్టేయాలనమాట. అన్నీ చెక్ చేసిన తర్వాత కొన్ని గేట్స్ ఉంటాయన్నమాట. D1 నుంచి D6 వరకు ఒక ఫ్లైట్, D7 నుంచి D12 వరకు ఒక ఫ్లైట్ అలా ఉంటాయి. సో, నా నంబర్ వచ్చి D7 వచ్చింది. అక్కడ నుంచి ట్రైన్‌లో మనల్ని తీసుకెళ్ళిపోతారు ఆ క్యాబిన్స్ దగ్గరికి. సో, అక్కడి నుంచి మనం మన నంబర్ చూసుకొని బోర్డింగ్ పాస్‌లో నంబర్ మెన్షన్ చేస్తారు. సో, నాది D7 వచ్చింది. ఇక్కడ నుంచి D7కి మనం ఆహ్, ఎళ్ళిపోవాలి. సో, ఇక్కడ నుంచి వాక్ చేసుకొని నేను ఇక్కడ D9 ఉంది కదా! సో, D7 దగ్గరికెళ్ళిపోయినా నేను. అక్కడ బోర్డింగ్ పాస్ చూపిస్తే మనకి ఆ గేట్ నుంచి ఫ్లైట్ లోపలికి అలౌ చేస్తారనమాట. సో, ఫైనల్లీ నేను ఫ్లైట్ లోపలికొచ్చేసిన. నా టికెట్ నంబర్ 1A అనమాట, విండో సీట్. సో, ఫైనల్లీ 3½ అవర్స్‌లో నేను ఇండియాకి రీచ్ అయిపోయాను. చలేస్తుంది. సో, జర్కిన్ వేసుకున్నా. చూడండి, ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడు బయటకి వెళ్తానా, మా హస్బెండ్‌ని కలుస్తానా అని. సో, ఫైనల్లీ చెకౌట్ అయింది. బ్యాగేజ్ కోసం వెయిట్ చేశాను. చాలా సేపు వెయిట్ చేస్తే నా సెకండ్ సూట్‌కేస్ కూడా వచ్చింది. సో, అక్కడ ఉంది చూడండి పర్పుల్, అది నాదే. దానికోసం వెయిట్ చేసి సో, ఫైనల్లీ ఒక తమ్ముడు నాకు ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తమ్ముడు తీసిచ్చాడు. సో, లగేజ్ తీసుకొని నేను బయటికి ఎళ్ళిపోతున్నాను. సో, బయట మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా చూపిస్తాను, సరేనా? సో, బయటకొచ్చేసాను. సో, మా హస్బెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ నన్ను ఫైండ్ ఔట్ చేసి వీడియో తీస్తున్నారనమాట. నేనింక చూడగానే ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసాను.